లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముందుగా కూటమి నేతలు మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలు, మసీదులు, పలు దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు రాజకీయ వారసుడిగా ప్రజల సమస్యలను తన భుజపై వేసుకుని దేశ నలుమూలల పర్యటన చేస్తూ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పోతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు, మా మంగళగిరి, మన లోకేష్ మన మంగళగిరి యువగలం నేత నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని మంగళగిరి నియోజకవర్గంలో భోగి ఎస్టేట్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఈ రోజున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం తెల్లవారిన దగ్గర నుంచి కూడా శివాలయంలో, రామాలయంలో, అలాగే చర్చిల్లో, మసీదుల్లో వారి పేరు మీద ప్రార్థనలు నిర్వహించుకొని నాయకులందరి సమక్షంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మనందరికీ తెలుసు, 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి, నిర్బంధ వ్యతిరేక పరిపాలనకి నారా లోకేష్ బాబు గారు నడుం కట్టి పోరాడి తన యువగలం ద్వారా ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకొని 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక వారసుడిగా, భవిష్యత్ తరాలకు నాయకుడిగా, కాబోయే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బరువు బాధ్యతలను తన భుజాన వేసుకొని ఈ రోజున దేశం నలుమూలలా పర్యటిస్తూ అనేక ఐటీ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తూ 20 లక్షల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పెట్టుకుని వారు ముందుకెళ్ళటం మనం చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారికి మనవడుగా, చంద్రబాబు గారికి తనయుడుగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలుపెరిగిన పోరాటాలు చేసిన యోధుడుగా మనందరం చూసాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ 1లో తీసుకెళ్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మనందరి ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తెలుగుదేశం పార్టీ రథసారథిగా ముందుకెళ్లాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. గర్వపడే వ్యక్తి, అన్ని కుల మతాలన్నీ కూడా గర్వంగా చెప్పుకునే వ్యక్తి మా నాయకుడు, మా సోదరుడు నారా లోకేష్ బాబు గారు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రోజున ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో గాని, రాష్ట్రంలో గాని పలు చోట్ల ప్రార్థనలు చేసి అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే క్రికెట్ కూడా ఏర్పాటు చేసి విజేతల్ని కూడా, యువతని ఉత్తేజపరచడం ద్వారా నెల రోజుల నుంచి కార్యక్రమం చేసి ఎంతో ఆనందాన్ని యువత పొందారు. అలాగే మ్యూజికల్ నైట్ కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే ఇచ్చిన మాట, యోగాలంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా నారా లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తీరును చూసి అందరూ కూడా గర్వపడుతున్నారు. నారా లోకేష్ బాబు గారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ పోటీ చేసిన నారా లోకేష్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రులు వారు ఎంతో ఉన్నతంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రం మొత్తం మనస్ఫూర్తిగా చేసుకుంటున్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అభివృద్ధి అంటే ఏంటో, రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తున్న లోకేష్ గారికి మంగళగిరి తరపు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి చేస్తున్నందుకు, అదే విధంగా మహిళలను గౌరవించడం అంటే ఏంటో తెలియజేస్తున్న లోకేష్ గారికి, అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు దేశాల్లోనే కాకుండా ప్రతి ఎక్కడ ఉంటే, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ లోకేష్ బాబు గారు పుట్టినరోజు చేసుకుంటున్నారు. బాబు గారు పుట్టినరోజుని పండగగా చేసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం చేసుకుంటున్నారంటే ఆలోచించండి. అభివృద్ధి ఎవరిది ఉంది? నిరుద్యోగ సమస్య తీరుస్తానన్నారు.
అవసరాలను తీరుస్తున్నారు. ప్రతి ఇంటికి ఏమి కావాలో అడిగి మరి సంక్షేమ పథకాలు తెలియజేస్తున్న లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశ్రవన్నోతిభిస్సేద సాధనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ భారతమాత సర్వదేవత సర్వకులమత అధిష్టాన దేవ్యై నమో నమః. రాజకీయ రాజ్యాధికార ఉన్నత ఉచ్చస్థాన పదవీ ప్రయోజాత్మక ప్రజానాధిక చతురంగ సేనా సన్నాహన సకల ప్రజా సంక్షేమ పరిపాలనాధికార ఉన్నత ఉచ్చస్థాన పదవీ ప్రయోజాత్మక సిద్ధి ద్వారా మాతాపిత విధాత స్వరూప పౌరోహిత సన్నిహిత సర్వకులమత సామరస్య సద్భావన అన్యోన్య అనురాగ ఆదర్శ అభిమాన ఆహ్లాదకర తెలుగుదేశం వెలుగు దీపం కాంతి కిరణ ప్రసార ప్రభావిత స్వర్ణ రజన వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది అలంకార భూషిత గజకేశ్వరి యోగ రాజసింహాసన అధిరోహణ అగ్రస్థాన సన్మాన పీఠాధికార దివితారల సూర్య చంద్ర కాంతి కిరణాల రసక శిఖామణుల కరతాళ మేళతాళాల మంగళ తోరణాల సంకీర్తన చరణాల సాగర కిరణాల అంద చందాల సుగంధ చందనాది లతాకుసుమాల మనోల్లాస పరిమళాల జీవనోద్ధారణాది లోకోద్ధారణ నారా లోకేష్ జన్మదినోత్సవ నిత్యోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ వార్షికోత్సవ మహోత్సవ దిగ్విజయ బల సిద్ధి ద్వారా గ్రామ పట్టణ రాష్ట్ర దేశ విదేశీయ ఉన్నత ఉచ్చస్థాన మంత్రి పదవి అనంతర భారతదేశ నాయకత్వాధికార సిద్ధి ద్వారా హరిద్ర స్వర్ణ పతాకాది దిగ్విజయ ఫల సిద్ధిరస్తు.